ప్రపంచంలో అనేక సంఘాలు, లక్షల కోట్ల సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆదివారం వస్తే పరిశుద్ధులందరూ, దేవుని బిడ్డలు అనబడి వారందరూ దేవుడు ఏర్పాటు చేసిన సంఘానికి వెళ్తుంటారు. దేవుడు ఒక ప్రణాళిక, ఉద్దేశంతో, ఆయన అనాది సంకల్పంతో దేవుడు మానవులను ఒక్కొక్క ప్రదేశంలో మరి దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని రక్షించుకొని దేవుని మందిరంలో దేవుడు నాటుతాడు ప్రజలు. అట్లాంటి నాటబడినటువంటి ప్రజలు ఏమనుకుంటారు అంటే, దేవుని నమ్ముకున్న అయిపోయింది అంతటితో, దేవుడు నన్ను నిరంతరం కాపాడుతున్నాడు, నిరంతరము నేను దేవుని రాజ్యంలో ఉంటా, నిరంతరం నాకు మీద నేను కత్తించుకొని డైరెక్ట్ కళ్ళు తెరిచేది పరలోక రాజ్యంలోనే అని అనుకుంటాను. చాలా మందికి తెలియని విషయము ఏంటిదంటే, దేవుడు కోరేది ఆరాధన కాదు, దేవుడు కోరేది పరిశుద్ధమైనటువంటి హృదయం. అనేక సంఘాల్లో చూస్తూ ఉన్న ప్రపంచంలో, మరి ఇతర దేశాలైనా మన దేశమైనా మరి చాలా గంభీరంగా చేస్తూ ఉంటారు. హైదరాబాద్ లో అయినా ఇతర పట్టణాల్లో అయితే మరి చాలా అంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మరి ఉంటా ఉంటారు. మరి దేవుడు ప్రాధాన్యత ఇచ్చేది దేనికి ఇస్తాడు? ప్రాధాన్యత అంటే హృదయానికి ఇస్తాడు. అనేకులు ఎంత అల్లరి చేస్తూ పాటలు పాడినామో, ఎంత అల్లరి చేస్తూ, ఎంత గంభీరంగా, ఎంత పెద్ద మైక్ సెట్ పెట్టుకొని, ఎంత పెద్ద లైటింగ్స్ తోటి ఆరాధన చేసినామో, లేకపోతే ఒక ఆరాధన క్రమానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాము అనేది కాదు. కొన్ని సొంత చర్చ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇండియన్ ద్వారా అయితే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి ఆరాధన నడిపిస్తుంటారు. మరి ఏదేమైనా మన దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు అంటే, దేవుడు కోరేది ఆరాధన కాదు, కానీ పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు కోరుతాడు. అది నువ్వు ఎంత పెద్ద చర్చికి పోయినా, ఎంత చిన్న చర్చికి వచ్చినా దేవుడు చూసేది దేవుని హృదయం. మనం ఎంత గట్టిగా చప్పట్లు కొట్టినాం, ఎంత గట్టిగా ఎలుగెత్తి పాడినాం అనేది కాదు, కానీ దేవుడు చూసేది ఆత్మీయమైనటువంటి హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఆ ఆత్మీయ హృదయం రావాలనే దేవుడు ఒక దేవుడు చూసేది ఏంటి అంటే, దేవుడు మానవులను చూసేది అంటే హృదయం. నీ హృదయము దేవునితో ఏ విధంగా అనుసంధానించబడింది, నీ హృదయము దేవుని ఏ రీతిగా ఆరాధిస్తుంది, నీ హృదయము దేవుని హృదయంతో ఏ రీతిగా కనెక్ట్ అయింది అనేది చూస్తాడు దేవుడు. అందరము ఈరోజు ఆదివారం చర్చికి పోవాలని ఎంతమంది రెడీ వచ్చింది ఇక్కడికి? ఆల్మోస్ట్ అందరు. బట్ దేవుని దగ్గర నువ్వు అడిగినవా, దేవా నా హృదయాన్ని నీ సన్నిధిలో నేను కుమ్మరించాలి, నీ సన్నిధిలో నేను సిద్ధపడి, నీ సన్నిధిలో నేను కొద్దిసేపు సమయం గడపాలి అని ప్రార్థన చేసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది? ముగ్గురు. నా హృదయం, నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నా, దేవుడు నేను ఏ రీతిగా నిన్ను ఆరాధించాలి అని సిద్ధపడి వచ్చిన వారు ఎంతమంది అంటే, మిగతా వాళ్ళు అంటే చర్చి పోవాలి కాబట్టి, సంవత్సరానికి చేయాలి కాబట్టి, చర్చికి పోవాలి కాబట్టి పోతున్నాం వస్తున్నాం, అంతేనా? మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఒక విశ్వాసం నుండి? దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఒక విశ్వాసం నుండి? దేవుని మాటల్లో మనం చూస్తే, మరి దేవుడు కోరేది ఆరాధన కాదు, దేవుడు కోరేది పరిశుద్ధమైనటువంటి హృదయం అని మరి బైబిల్ చెప్తా ఉంది. మనం ఎంత గంభీరంగా ఆరాధిస్తున్నాం, ఎంత పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం, ఎన్ని లైట్స్ పెట్టినా, ఎంత పెద్ద మైక్ సెట్ ఉంది, లేకపోతే ఏ రీతిగా మంచి బట్టలు వేసుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నామని కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైనా అంటే, దేవుడు చూసేది ఒక హృదయాన్ని చూస్తాడు. ఈ రోజు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ హృదయము దేవుని ఎదుట పవిత్రమైనటువంటి హృదయంతోను దేవుని మందిరంలో కూర్చొని దేవుని తట్టు చూసే ఒక ఆత్మీయమైనటువంటి విశ్వాసిగా
నువ్వు వచ్చి ఉన్నావా దేవుని మందిరంలో అని మరి నేను అడుగుతా ఉంటున్నాను. ఆమోసు గ్రంథంలో ఒక మాటను కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని వచనాలు మీ పండుగ దినములలో నేను అసహ్యించుకొచ్చున్నాను. చూస్తే వాక్యం ఏమని చెప్తున్నది ఇక్కడ అంటే పండుగ దినము అంటే, ఒకవేళ మన జీవితంలో అనేక పండుగలు వస్తాయి. క్రిస్మస్ అయితే ఇతర విశ్వాసాలకు అనేక పండుగలు ఉంటాయి. మనకు క్రిస్మస్ పెద్ద పండుగ. మరి దేవుడు కోరుకునేది ఏంటంటే ఇక్కడ చూస్తే రాయబడినటువంటి మాట ఏంటంటే, వాటిని నీ ఇష్టముగా ఎంచుకొంచున్నాను. మీ వ్రత దినములతో కలుగు వాసనను నేను ఆగ్రహింపనుండను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. దహన బలు లేకపోతే నైవేద్యము లేకపోతే దేవునికి అర్పించేది ఏదైనా దేవుడు అంగీకరించడాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంగీకరించడు? మనం దేవుని ప్రార్థన చేయాలి కదా, దేవుని స్తుతించాలి కదా, దేవుని ఆరాధించాలి కదా, దేవుని మందిరంలో కూర్చోవాలి కదా, దేవుని తట్టు చూడాలి కదా, దేవుని వాక్యము వినాలి కదా, లేకపోతే దేవుని పరిశుద్ధ సహవాసంలో చేరి ఉండాలి కదా అని మనం అనుకుంటాం. దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, లేఖన భాగంలో చూస్తే ఇక్కడ ఏమంటుందంటే, మీరు అర్పించినను నేను అంగీకరింపను, సమాధాన బలుగా మీరు అర్పించి పశువులను నేను చూడను. నీ పాటల ధ్వని ఏంటంట? నీ పాటల ధ్వని అంటే ఏంటి? ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు సైన్స్ స్టూడెంట్స్? కూడా ఇక్కడ ఎంతమంది ఒక చేతి శబ్దం. ధ్వని అంటే ఏంటి? ఎంత పెద్దగా అందరు చేసిన పాట పాడినా, ఎంత పెద్ద మ్యూజిక్ పెట్టినా, ఎంత పెద్ద లైట్స్ పెట్టినా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను అట్లా అనట్లేదు. ఇక్కడ నేను అంటున్నా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ పాటల నుండి నువ్వు ఎంత పెద్ద టీజే పెడితే, ఎంత పెద్ద మైక్స్ ఎకో సిస్టమ్స్ తోటి మాట్లాడితే ఏంటి, ఎంత పెద్దగా మరి డిఫరెంట్ ఇంటర్నేషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆరాధిస్తే ఏంటి? దేవుడు కోరేది ఏదయ్యా అంటే, ఈ పాటల మరి నా యొద్ద నుండి తొలగిపోను. అంటే ప్రపంచంలో ఈరోజు మనం చూస్తే చాలా మందిని చూస్తూ ఉంటాము, ఎంత పెద్ద మైక్స్ తోటి, ఎంత పెద్ద లైట్స్ తోటి, ఎంత పెద్ద మైక్స్ తోటి మరి దేవుడు ఏమంటున్నాడు? ఈ పాటల మరి నేను మీ పాటల మరి నా యొద్ద నుండి తొలగనీయండి. మీ స్వర మండలము నాకు వినుటకు నాకు మనసు. దేనికి దేవుడు ప్రాధాన్యత ఇస్తుండు? దేనికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు? మరి దేవుడు దేనికి చూస్తాడు అంటే, ప్రపంచంలో జరిగే మరి ఆరాధనలు, ఇంత గంభీరంగా జరిగే ఆరాధనలకు దేవుడు వ్యతిరేకమా? ఒక మీటింగ్ పెడితే లక్షలు ఖర్చు పెడతారు, కోర్టు కూడా ఖర్చు చేశారు. తెలుసా మీకు? తెలుసా అంటారా? సిటీలో మీటింగ్స్ పెట్టి ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే లక్షలు ఖర్చు అవుతాయి. ఎందుకు ఖర్చు అవుతాయి? సౌండ్ సిస్టమ్ అయినా, లైటింగ్ అయినా, లేకపోతే ఇంకొకటి అయినా ఇంకొకటి అయినా. మరి దేవుడు ఏమంటున్నాడు? మీ పాటల ధ్వని నా యొక్క నుండి తొలగనీయండి. మీ స్వర మండలంలో నాదను వినడానికి నాకు మనస్సు లేదు. ఇక చూస్తే కింది వర్షానికి కనుక మనం వస్తే, నీళ్ళు న్యాయమును జరిగించాలి. ఏం చేయాలంట? న్యాయమును జరిగించాలి. ఈ మాట ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు దేవుడు అంటే, దేవుని ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడు. దేవుని ప్రజలు ఏ రీతిగా జీవించాలి అంటే, ఒకసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఒకసారి దేవుని అంగీకరించిన తర్వాత, ఒకసారి యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత, ఒకసారి క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్న తర్వాత, ఒకసారి బాప్తిసం తీసుకొని దేవుని మందిరంలో నాటబడిన తర్వాత, ఆ వ్యక్తి ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా దేవుని ఆరాధించాలి అంటే, భూమి మీద న్యాయంగా బ్రతకాలి, భూమి మీద పరిశుద్ధతను కలిగి జీవించాలి, భూమి మీద మరి దేవుని యొక్క మరి న్యాయముగాను, మరి పరిశుద్ధంగాను, నీతిగాను
చేయాలని కాదు. ఇక్కడ చూస్తే కింది వచనాల్లో చూస్తే మరి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఏంటి? ఎంతమంది నీతివంతులు ఉన్నారంటే తెలియదు మనకు. ఎంతమంది ఉన్నారు నీతివంతులు? బైబిల్ చెప్తుంది యేసురావు ఒకటే నీతివంతుడు. ఎంతమంది నీతివంతులు ఉన్నారు? నేను పరిశుద్ధురాలు, నాకు ప్రార్థన చేస్తుంది, నాకు బైబిల్ చదువు వస్తుంది, అది కాదు దేవుడు చూసి. దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిని జరిగించాలి. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉండాలి, ప్రపంచానికి ఏ రీతిగా కనబడాలి అంటే ఆ వ్యక్తిని క్రీస్తును ప్రపంచానికి చూపెట్టాలి. మనకి ఎంత గొప్ప పాఠం అన్నాం, ఎంత పెద్దగా హల్లెలూయా అన్నాం, ఎంత పెద్దగా చప్పట్లు కొట్టాం, ఎంత పెద్దగా స్వరమండలాన్ని విప్పి పాడినామని కాదు. నీ హృదయంలో నుండి నీతి బయటికి కనబడుతుందా? నీతిని నువ్వు చూపిస్తున్నావా? నేను ప్రపంచంలో అనేక సంఘాలు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు చేస్తుంటారు, కలుస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటయ్యా అంటే నీతిని జరిగించండి అని చెప్తా ఉంటున్నాడు. నీతిని జరిగించాల్సినటువంటి ప్రజలు ఏ రీతిగా నీతిని జరిగిస్తారు? ప్రపంచాన్ని చూసినప్పుడు నీతిగా జరిగిస్తారా? లేకపోతే లోకాన్ని చూస్తున్నప్పుడు నీతిని జరిగిస్తారా? లేకపోతే ఎవరిని చూస్తే నీతిని జరిగిస్తారు అంటే క్రీస్తును అంగీకరించినటువంటి ప్రజలు క్రీస్తును ప్రపంచానికి చూపిస్తూ బ్రతకాలి అని దాని యొక్క అర్థం. ఆమోసు గ్రంథంలో ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం ఇస్తుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీ పండుగలను నేను ద్వేషించుచున్నాను. మీ పండుగలను ఏర్పాటు చేసిన వాడే అది దేవుడు వాటిని ఎందుకు ద్వేషిస్తున్నాడు అంటే దానికి కారణం ఏదంటే పరిశుద్ధత లేని హృదయము. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఏ రీతిగా ఆచరించినా దేవుడు దానిని అంగీకరించదు. మనం ఏమనుకుంటాం? మంచి మంచి పాటలు, మంచి మంచి డిస్కో లైట్స్, వాటికి ఎక్కువ ప్రాధాన్యత. ఎక్కడ లైట్స్ పెడితే అక్కడ ఎక్కువ అవుతుంటారు జనాలు. మీకు తెలుసా? లైట్స్ పెడతా ఉంటారు, కలర్ కలర్ లైట్స్. లైట్స్ చూసి అట్లా ఏసీ ఉండాలి, లైట్స్ ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడు ఇక్కడ? కారణం ఏంటి? పరిశుద్ధత లేని హృదయం గురించి మాట్లాడుతుంది ఈ గ్రంథంలో. మరి ఈ వచనంలో చూస్తే ఇక్కడ ఆమోసు ప్రవక్త యూదా దేశంలో తెకోవ గ్రామానికి చెందినటువంటి గొర్రెల కాపులుగా మరి ఆమోసు ప్రవక్త మరి ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అతను ఒక రాజ ప్రవక్త కాదు కానీ, యాజకుడు కాదు కానీ, ప్రవక్తలలో పాఠశాలలో చదివిన వాడు కాదు. సాధారణమైన వ్యక్తి దేవుడిని పిలిచి ఉత్తర ఇశ్రాయేలుకు మరి పంపించి దేవుని సేవకులుగా మరి ఏర్పాటు చేసినటువంటి సమయంలో మరి ఆ రాజు యెరోబాము రెండవ దేశం ధనవంతమైంది, వ్యాపారం అక్కడ మరి ఇష్టానుసారంగా పెరుగుతున్నటువంటి క్రమంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మరి ప్రజల హృదయాల్లో దేవుడు లేడు. మరి రాజ్యాలు పెరుగుతున్నాయి, వ్యాపారాలు పెరుగుతున్నాయి, డబ్బు పెరుగుతుంది, అనేక రీతులుగా మరి పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ ప్రదేశంలో మరి పేదలను అంగదొక్కుతున్నటువంటి క్రమంలో, లేకపోతే ధనము విస్తరిస్తున్నటువంటి క్రమంలో, లేకపోతే బయట లంచాలు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ దేశంలో అనేకులు అవినీతి పాల్పడుతున్నటువంటి తరుణంలో, లోపల భక్తి బయట అవినీతి జరుగుతున్నటువంటి క్రమంలో దేవుడు పలికిస్తున్నటువంటి మాట ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు గంభీరంగా పలికిస్తున్నటువంటి మాట. దేవుడు ఎందుకు తిరస్కరిస్తున్నాడు, ఎందుకు పండుగలను ద్వేషిస్తున్నాడు అంటే అది ఎంత ఘోరమైన మాట అంటే మనమందరం పండుగలకు ప్రాధాన్యత ఇస్తాము, రోజులకు ప్రాధాన్యత ఇస్తాము. మంచి రోజు, చెడ్డ రోజు. మంగళవారం పెళ్లి చేసుకుంటారు, ఇంద్రాలకు పోతారా? ఎందుకు పోరు? మంచి రోజా? అమెరికా అయితే ఇంగ్లాండ్ దేశంలో అయితే మంగళవారం పెళ్లి. ఇక్కడ అమెరికా దేశం మన లెక్క మంచి కదా, కలర్ ఒకటి డిఫరెంట్. వాళ్ళు తెల్లగుంటారు, నాకు నల్లగుంటారు. వాళ్ళకి 2 చేతులు ఉంటాయి, మనకి 2 చేతులు ఉంటాయి. వాళ్ళకి 2 కళ్ళు ఉంటాయి, మనకి 2 కళ్ళు. ఓన్లీ కలర్ డిఫరెన్స్, భాష డిఫరెన్స్. అమెరికా దేశంలో మంగళవారం పెళ్లి చేసుకుంటారు, గృహ ప్రవేశం చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఎందుకు చేస్తున్నారు? డౌట్ వచ్చిన శనివారం చేసుకుంటారు, ఎందుకు చేసుకోవడం? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ పండుగలను ద్వేషిస్తున్నా అంటున్నాడు. దేవుడు పండుగలను ద్వేషిస్తున్నాడు. ఎందుకంటే దేవుని కోసం కాక మతపరమైనటువంటి ఆ తృప్తి కొరకు, లేకపోతే వారి యొక్క తృప్తి కొరకు దేవుని సన్నిధానానికి వస్తా ఉంటున్నారు. ఈరోజు కూడా
ఇలాంటి ప్రమాదమే సంఘాలకు వచ్చింది. సంఘానికి రావడం, బైబిల్ పట్టుకోవడం, ప్రార్థించడం అదే ఒక ఆనవాటు ఆనవాయితీ అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, హృదయం దేవుడికి దూరంగా ఉండొచ్చు, దేవుడు కేవలం కార్యక్రమాలనే చూడడు, కానీ దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. నేను పట్టుకున్నాను, నీ హృదయము దేవునికి అనుకూలంగా ఉందా ఈ రోజు అంటే భగవాన్, నీ హృదయము దేవునికి అనుకూలంగా ఉందా? ఏం చెప్పి ఆన్సర్ 99.9% లేదు అంతేనా? అంతే. అందుకని దేవుని యొక్క లేఖన భాగంలో ఇంకొద్దిగా ముందుకు పోతే మరి ఆ వాక్యంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఇక్కడ 15వ అధ్యాయం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు. ఏమంటున్నాడు కదా, సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషిస్తాడంట. అంటే ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు మాట్లాడిన మాట. ఆజ్ఞ అంటే ఏంటి? బైబిల్లో ఒక వాక్యం. వాక్యం ఏం చెప్తుంది అంటే, వాక్యము దేని గురించి బోధిస్తుంది? వాక్యము నీతిని గురించి బోధిస్తుంది. వాక్యము దేని గురించి బోధిస్తుంది? వాక్యము సత్యముల గురించి బోధిస్తుంది. వాక్యము దేని గురించి బోధిస్తుంది? వాక్యము పరిశుద్ధత గురించి బోధిస్తుంది. ఇవన్నీ చేయాల్సినటువంటి విశ్వాసులు దేని వల్ల జీవిస్తున్నారు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, నీతికి ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే సత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే యథార్థతకు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఈ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే క్రీస్తు నుండి మనకు వస్తాయి. క్రీస్తులోకి మార్చబడినటువంటి మనము క్రీస్తుని ఏ రీతిగా ఆరాధిస్తున్నామో, ఒక మంచిగా నేను చప్పట్లు కొడుతూ మనం అనుకుంటాం, చప్పట్లు కొడితే చేతులు ఎత్తితే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుంటే దేవుడు ఇంకా గొప్పగా బయలుపరచబడతాడు, ఆ ఆరాధన దేవుడికి ప్రీతికరంగా ఉందని అనుకుంటాడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ఒకడు ఆజ్ఞలు గైకొనడం వలననే దేవుడు సంతోషిస్తాడంట. ఈ రోజు నువ్వు దేవుని ఏ రీతిగా ఆరాధించడానికి దేవుడి మందిరానికి వచ్చి ఉంటున్నావు. ఇక్కడ చూస్తే బలులు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడు. నేను చర్చికి పోయినా ఒక ఒక 10 మంది స్నానం చేసిన దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే ఒక 100 రూపాయలు కానుక ఇచ్చిన, లేకపోతే ఆన్లైన్ ఇంకేదో చేసిన అంటే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు దేని బట్టి సంతోషిస్తాడు? ఒక వ్యక్తిని బట్టి, అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నీతిని బట్టి సంతోషిస్తున్నాడు. ఆ రోజు గారు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, మరి 5 ఏమంటున్నాడంటే, నీ పాటలు నుండి తొలగించు. దేవుడు సంగీతాన్ని సృష్టించాడు, దానికి వీరం వహించాడు, మరి దేవుడిని స్తుతించాలి. అయితే ఇక్కడ దేవుడు సంగీతాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాడు? దాని అయితే మంచి మ్యూజిక్ ప్లేయింగ్ చేస్తుంది అడవిలో కూర్చొని. మరి దేవుడు ఎందుకు తిరస్కరిస్తున్నాడు అంటే, పాడేవారి యొక్క జీవితము అపవిత్రమైంది అని దీనిలో నుండి సారాంశము బయటికి వచ్చింది. పాడేవారు ఏ నోటితో ప్రార్థన చేస్తున్నాం, ఏ నోటితో ప్రార్థిస్తున్నాం, ఏ నోటితో ప్రభువును స్తుతిస్తున్నాం. మనమందరం కూడా పాటలు పాడతాం, సపం కొడతాం, పాటలు పాడతాం. మరి తర్వాత అదే పరిశుద్ధతతోటి సోమవారం ఉంటాం, అదే పరిశుద్ధ మంగళవారం ఉంటుందా? అదే మా సోమవారం పాడతామా? అదే యెహోవా నా బలమని బుధవారం పాడతామా? అదే సియోను పాడమని బేసవారం పాడతామా? అదే భక్తులను స్మరించదమని శుక్రవారం పాడతామా? ఏ పాటలు వస్తాయి మనకు? ఏ పాటలు వింటాం? అందుకనే దేవుడు ఒక వ్యక్తి నుండి కోరుకునేది ఏంటయ్యా అంటే, పవిత్రమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పవిత్రమైనటువంటి జీవితము మనుషులలో లేకుండా, నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, నేను దేవుని స్తుతిస్తున్నా, నా చేతిలో ఒక బైబిల్ ఉంది, నేను దేవుని తట్టు చూస్తున్నా అంటే దేవుడు దాన్ని అంగీకరించడానికి నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది.
నీ స్తుతి, నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు కలిగినటువంటి జీవితము కలిగి దేవుని మందిరంలో మరి కూర్చొని పాడే వారి యొక్క జీవితము అపవిత్రమైంది, పరిశుద్ధత లేని ఆరాధన శబ్దమే కానీ సువాసన కాదు. దేవుని సంగమ క్రీస్తులు కలిగినటువంటి ఆమోసంలో చూస్తే దేవుడు కోరేది న్యాయము మరి నీతి. 5వ అధ్యాయం 24వ వచనంలో నీరు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి అంటే అడుగు, నీ ప్రతి అడుగులో నీతి కనబడాలి, నీ ప్రతి అడుగులో పరిశుద్ధత కనబడాలి, నీ ప్రతి అడుగులో యథార్థత కనబడాలని లేఖన భాగాలు చెప్తున్నారు. దేవుడు ఒకరోజు చేసే నీతిని కోరడం లేదండి. దేవుడు ఒక్కరోజు చేసే నీతిని కోరడం లేదు. ఎల్లప్పుడూ ప్రవహించే సెలయేరు లాంటి జీవితము నీతిని దేవుడు కోరుకుంటున్నాడు. సెలయేరు ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆగిపోవు, వెళ్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ప్రవాహం వెళ్తూనే ఉంటుంది. మరి మన జీవితంలో కూడా నీతి పరిశుద్ధత ఒక ప్రవాహంలో అనే వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదివారం చర్చి పోవాలి అంటే దేవుని సన్నిధి పోవాలి, స్నానం చేయాలి, పరిశుద్ధాలపై చాపలు కొట్టాలి, అది ఇది అనుకుంటాం. అదే భక్తి సోమవారం ఉంటుందా? అడుగుతున్న ప్రశ్న, సోమవారం ఉంటుందా అదే భక్తి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సోమవారం ఉంటుందా? ఈ రోజు పాట, ఈ రోజు ఏం పాట పాడాను, ఏం పాట పాడినావు, ఎంత కృపాపడం, రేపు అదే పాట పాడతామా లేకపోతే రీల్స్ లో పోయి స్టేటస్ వేసి పెట్టుకుంటామా? ఏట్లా బ్రతుకున్నాం? ఒక ఆత్మీయ జీవితము ఏ రీతిగా బ్రతుకున్నాం? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు, నేను చెప్పట్లేదు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడి ప్రశ్నించే క్రమంలో ఒక విశ్వాస యొక్క జీవితము ఏ రీతిగా ఉంది? ప్రతిరోజు పరిశుద్ధత, ప్రతిరోజు నీతి, ప్రతిరోజు సత్యము, ప్రతిరోజు యథార్థత కలిగి ఉండాలని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. సంఘంలో మాత్రమే పరిశుద్ధత కాదు, ఇంటిలో, కార్యాలయంలో, వ్యాపారంలో, రోడ్డు మీద, బస్సులో, ఎక్కడ పోయినా అదే పరిశుద్ధత కలిగి దేవుని ఎదుట దేవుని బిడ్డగా నువ్వు ప్రపంచానికి కనపరుచుకోవాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఇక్కడ ఏమనుంది? నీళ్లు పారునట్లు న్యాయం జరిగించాలి, యథార్థంగా జీవించాలి, గొప్ప ప్రవాహము వలె నీళ్లు నీతిని ప్రవహింపజేయాలి. సాధ్యమా? 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 అన్యాయం లేకుండా, మోసం లేకుండా, లేకపోతే అపరిశుభ్రతతోటి, లేకపోతే పరిశుభ్రత లేకుండా పరిశుభ్రత కలిగి జీవించడం సాధ్యమా? దేవుడు ఆ పాటల ధ్వని వింటాడు. ఏ పాటల ధ్వని? దేవుడి కోరేది పరిశుద్ధమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడి కోరుకుంటా ఉంటాడు. అందుకనే మన జీవితం ఎక్కడ ఉండాలంటే నీళ్లు పారినట్టు నీతి పరిశుద్ధతకు మరి ప్రవహించే రీతిగా మన జీవితం ఉండాలి. నీటి గొప్ప ప్రవాహం అనే నీతిని ప్రవహింపనీయడానికి అంటున్నాడు. దేవుడు ఒకరోజు ఆదివారం నీతి కోరడం లేదండి, ఎల్లప్పుడూ ప్రవహించి సరైన నాటి నీతిని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఆదివారం పరిశుద్ధతనే కాదు, ప్రతిరోజు పరిశుద్ధత, నీతి, సత్యము, ఇంటిలో, బస్సులో, రోడ్డు మీద, ఎక్కడికి పోయినా క్రీస్తులో పరిశుద్ధతతో చూపించాలి ప్రపంచానికి. ఆ ఆరాధనను దేవుడు కోరుతున్నాడు. మనం అనుకుంటాం ఎంత పెద్దగా పెడితే అంత దేవుడికి అంత మహిమ వస్తుందని అనుకుంటారు చాలా మంది. ఎంత పెద్దగా చేస్తే అంత మహిమ దేవుడు కదలించబడి ఆయన మహిమ ఆయనకి చేసినా చేయకుండా దేవుడి మహిమ దేవుడికి. దేవుడు కోరేది ఏంటయ్యా అంటే నీతి పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. 17వ అధ్యాయం 10వ వచనంలో ప్రవర్తనను బట్టి ఏం చేస్తాడట? హృదయాన్ని పరిశోధిస్తాడట. ఎందుకు పరిశోధిస్తాడు? ఒక వ్యక్తి హృదయాన్ని దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు? ఒకవేళ ఒక వ్యక్తి హృదయాన్ని పరిశోధిస్తే అందులో నుంచి ఏం కనబడుతుంది? ఒక పని చేసినాం మనం ఏం చేద్దాం, మన పక్క కులంలో హృదయాన్ని పరిశీలన చేస్తాం. ఏం అనిపిస్తుంది అందులో? నిజంగానే పరిశీలన చేస్తే అది కనుక లాక్కుంటారు మన హృదయాన్ని పరిశీలన చేస్తే ఒక మానవుడు ఇంకొక మానవుడు హృదయాన్ని
పరిశీలన చేస్తే ఏం కనబడుతుందో ఆ మనిషి పైన 100 విషయాలు మాట్లాడు. ఒక వ్యక్తి ఇంకొక దేవుడు ఏం చేశాడంటే ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయడము యెహోవా అను నేను హృదయంలో పరిశోధించువాడను. దేవుడు పరిశోధించి పక్కన పెడితే మన హృదయాన్ని మన పక్క వాళ్ళు పరిశోధిస్తే ఏం వస్తుంది బయటికి? ఆ వ్యక్తి బయటకు వాడు దొంగ లంగా వీడు ఇట్లా అట్లా వాడికి పోయి వాడు ఆట తాగిండు, వాడికి ఎందుకు బెల్ట్ షాప్ పోయి వాడు అక్కడికి పోయి అట్లా వచ్చింది ఇట్లా పోయి ఇట్లా వచ్చేది. ఇదే కదా మాట్లాడి అదే దేవుడు పరిశోధిస్తే మనకు కనబడినే ఒక 10 మాట్లాడతాం. అదే దేవుడు ఏం కనబడాలి? కనుక మూసింది తెరిచినప్పటి నుంచి దేవుడు చూసుకునే ఉంటాడు. మనుషులు ముఖాన్ని చూస్తారు, మరి దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు మనిషి ప్రభావంలో స్వభావాన్ని చూస్తారు. దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఎట్లా తయారైనావు, ఏ చెట్టు పెట్టుకున్నావు, ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు అది కాదు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. మనకు తెలియని ఉద్దేశాలు ఉన్నాయని తెలుసు, మనకు తెలియని కూడా, మనుషులకు తెలియని కూడా అందుకనే దేవుడు మరి పరిశుద్ధత పైన ప్రారంభం కాదు, మన హృదయంలోనే ప్రారంభం కావాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఆత్మీయులుగా దేవుని మందిరంలో వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుంటావు. నీ హృదయము దేవుని ఎదుట ఏ రీతిగా ఉంది? నీళ్ళు సెలయలు పారేటట్టు నీతిని పారిస్తున్నావా? లేకపోతే అన్యాయం, అక్రమం, లేకపోతే చెడు ఇవి మన జీవితంలో ఉంటే దేవుడు ఆ ఆరాధనను అంగీకరించదని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు ఇది నీ జీవితంలో ఏ విధంగా ఆత్మీయ అన్వయం చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? నేను దేవుడి సంతోష పెట్టడానికి ఆరాధిస్తున్నానా, లేకపోతే దేవుని గణపరచడానికి నేను ఆరాధిస్తున్నానా, లేకపోతే మనుషులను బట్టి నేను కూడా ఒక పరిశుద్ధులను అనుభవించుకోవడానికి మందిరానికి వచ్చావా, లేకపోతే నిజమైనటువంటి హృదయము దేవుని సన్నిధిలో కుమరించి దేవుని కొరకు ఒక సత్యమైన నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించి నేర్చుకొని క్రీస్తు కొరకు నేను బ్రతానే జీవితంలో జీవిస్తాను తీర్మానం చేసుకొని దేవుని సంతానానికి వచ్చావా, లేకపోతే నా పాటకు నా పరిశుభ్రతతో ఉండాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనం వినే మాటకు నా పరిశుభ్రతతో ఎప్పుడైనా ఆలోచించావా? నా బలి కంటే నా విధేయత గొప్పని ఎప్పుడైనా ఆలోచించావా? మా ప్రవక్తగా చెప్తా ఉంటున్నాడు. మనం ఎందుకు అనుకోము, మనం ఎందుకు ఆలోచించవు? కార్యక్రమాలు కాదు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడని దేవుడు కోరుతున్నాడు. అందుకని నీ హృదయం దేవుడికి ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా అది దేవుడి సన్నిధిలో మనం చూసుకోవాలి. మరి హృదయంలో చూస్తే హెస్కేల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ 14వ అధ్యాయం 3-6 వచనాల వరకు చదివితే 14 అధ్యాయం 3 నుంచి 6 వరకు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నింపుకొని దోషం పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయగలరా? కావున నీవు వారి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నింపుకొని తమకు దోషం కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరంగా పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చు ఇజ్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులై గనుక నేను వారి హృదయమును లోపర్చినట్టు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇజ్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనసు తిప్పుకొని ఇజ్రాయేలీలోను వారి దేశంలో నివసించి. ఇక్కడ చూస్తే మరి మనకు విగ్రహారాధన అంటే ఏం కనపడుతుంది? మనకు అడుగుతుంది ప్రశ్న. విగ్రహం అని రాయబడింది అంటే ఏం కనపడుతుంది ఇక్కడ? విగ్రహం తమ విగ్రహంలో మూలంగా నాకు అన్యులైంది అనే మాట మాట్లాడుతుంది ఇక్కడ వాక్యం. ఇక్కడ చూస్తే మరి మనకు విగ్రహారాధన అంటే బొమ్మలు కనబడతాయి, లోకంతో చెక్కతో చేసిన బొమ్మలు గుర్తుకొస్తాయి. కానీ యెహెజ్కేలు గ్రంథంలో 14లో దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి సత్యాన్ని బయలుపరచినట్లు చదువుకున్నాం. ఆయన మనుష్యులలో తమ హృదయంలో తమ విగ్రహములను నిలబెట్టుకొని ఉన్నారు. ఇక్కడ హృదయంలో నిలబెట్టుకోవడం ఏంటి? హృదయంలో విగ్రహం నిలబెట్టుకోవడం ఏంటంటే, మీ హృదయం ఎంత ఉంటుంది? మీ హార్ట్ ఎంత ఉంటుంది?
ఎంత ఉంటుంది? ఇట్లా చూడండి ఇక్కడ ఏమంటుంది ఇక్కడ తమ మనుషులు తమ హృదయంలో విగ్రహం హృదయం ఏం విగ్రహం ఉంటారు. విగ్రహం అంటే మనం ఏమనుకుంటాము, లేకపోతే లేకపోతే ఒక రాయి, లేకపోతే ఇంకేదో అనుకుంటాం. మరి ఇంక రాళ్ళు చెట్లు గీట్లు అంతా కూడా మనకు హృదయంలో పెట్టి అంత స్థానం ఉంటుందా? ఉంటుందా? మరి ఎందుకు మాట్లాడుతుంది ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే, అంటే విగ్రహము దేవాలయంలో మాత్రమే ఉండదు, హృదయంలో కూడా ఉండొచ్చు. అంటే నిజమైన పరిశుద్ధతకు అడ్డంగా బయట ఉన్న విగ్రహాలు మాత్రమే కాదు, లోపల దాగి ఉన్న విగ్రహాలు అంటే అపరిశుభ్రత, అవినీతి, అబద్ధము, చెడు అలవాట్లు, చెడు క్రియలు, ఈ లేకపోతే ఇవన్నీ కూడా మరి ఆ విగ్రహాలుగా ఉంటున్నాయి. ఇక చూస్తే మరి హృదయంలో విగ్రహాలు దేవునితో సహవాసాన్ని అడ్డుకుంటాయని మరి వాక్యం సెలవిస్తుంది. ఎజికియా ప్రవచించినటువంటి కాలంలో యూదా ప్రజలు బబులోనులో మరి చెరువులో ఉన్నాయి. అక్కడ చూస్తే మరి కొంతమంది పెద్దలు ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మరి ప్రవక్త దగ్గరికి లేకపోతే దేవుని యొక్క దాసుల దగ్గరకు వచ్చి మరి వివరంగా తెలుసుకోవడానికి విచారణ చేయడానికి వచ్చినటువంటి క్రమంలో మరి వారికి అక్కడ కనిపిస్తుంది ఏంటి, బాహ్య రూపంలో చూస్తే పైకి భక్తులుగా కనబడుతుంటున్నారు. వారి హృదయంలో దేవుని స్థానానికి మరొకటి మరి ఆక్రమించుకుందని మరి లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు ఏంటంటే, అట్టి వారి చేత నేను విచారణ చేయబడుతున్నా. అట్టి వారి చేత నేను విచారణ చేయబడుతున్నా అంటే ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా దేవుని స్థానంలో ఇంకేదైనా ఉంటే ఆ ప్రార్థనకు ఆటంకం కలుగుతుంది. నేటి హృదయాలు మన హృదయంలో నేటి సమయంలో మన హృదయాలలో కనబడి విగ్రహం ఏంటి? ఈ రోజు చాలా మంది చెక్క విగ్రహాలను నమస్కరించకపోవచ్చు, కానీ హృదయంలో విగ్రహాలు ఉంటాయి. చెప్తారు చూసుకోండి, ధన వ్యామోహం ఒక విగ్రహం, డబ్బు సంపాదన ఒక విగ్రహం, పేరు ప్రతిష్ట ఒక విగ్రహం, అధికార దానం ఒక విగ్రహం, స్వార్థం ఒక విగ్రహం, అసూయ ఎందుకంటే పంచుతున్నట్టే వాళ్ళకి ఎట్లా 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 ఇట్లా పట్టదు అని చూస్తూ ఉంటాం. ఒక విగ్రహం, క్షమించలేని మనసు ఒక విగ్రహం, రహస్య పాపం ఒక విగ్రహం, మనుషుల ప్రశంస కోసం ఎదురు చూడడం ఒక విగ్రహం, అప్రియేషన్స్ దేవుని కంటే మరి అనేక విషయాలను ప్రేమించడం ఒక విగ్రహం. మన హృదయంలో దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించుకుందో అదే విగ్రహం. నీ హృదయంలో దేనికి మొదటి స్థానం ఉందో అదే విగ్రహం. హృదయంలో దేనికి మొదటి స్థానం ఇచ్చినావు అడుగుతాను మిమ్మల్ని. నీ హృదయంలో దేనికి మొదటి స్థానం ఇచ్చావు? దేనికి ఇచ్చారు మొదటి స్థానం? ఈ భర్తగా, ఈ భార్యగా, పిల్లలగా, డబ్బుగా, చదువుగా, లేకపోతే దేనికి ప్రాధాన్యత ఇచ్చినావు? ఫ్రెండ్స్ గా, దేనికి ప్రాధాన్యత ఇచ్చావు? మొబైల్ గా, మొబైల్ ద్వారా సింపుల్ అయిపోతుంది దేవునికి ఆలోచన. సింపుల్ అయిపోయింది. నేనైతే దేవుడు అనవచ్చు, అందరూ ఎక్కడ చేసిన దేవుడు అన్నాను కాబట్టి అంటాం. దేవుడిని ప్రాధాన్యత ఇచ్చినాం. దేవుడు ఏం కోరుకున్నాడు? ఈ క్వాలిటీ చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు మనం నోటితో దేవుడిని స్థుతిస్తున్నాం. అందుకే అక్కడ చదువుకున్నాం, ఈ పాటలు నేను అంగీకరించింది. మరి దేవుడు చూసేది ఏంటి? ఏంటి ఆ హృదయంలో విగ్రహం? ఏముంది ఇంతకుండే హృదయంలో? ఏముంటుంది విగ్రహం? లిస్ట్ ఒక ఉదాహరణ లిస్ట్ చెప్పిన ధనం, వ్యామోహం, పేరు ప్రతిష్ట కొరకు మాట్లాడడం, అధికార భావం, స్వార్థం, లేకపోతే అసూయ, క్షమించలేని మనసు, రహస్య పాపం, మనుషులు ప్రశంస కొరకు జీవించడం, దేవుని కంటే ఏది ఎక్కువ నీ జీవితంలో ప్రేమించినా అది దాన్ని దేవుడు ఏమి అంటే ప్రచురం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అది విగ్రహంతో దేవుడు పోల్చుకుంటున్నాడు. దేవుడు బాహ్య మార్పు కాదు, అంతరంగ మార్పు పోల్చుకుంటున్నాడు. దేవుడు బాహ్యంగా మార్పు కాదు చూసేది, అంతరంగ మార్పును చూస్తుంటున్నాడు. చెప్పండి పక్కపడుకో. బాహ్య మార్పు కాదు దేవుడు చూసేది. దేవుడు ఏం చూస్తాడంట? బాహ్యంగా కనబడేది చూస్తాం. బాహ్యంగా కనబడేటప్పుడు ఈరోజు మంచి స్మార్ట్ గా తయారు కావాలి,
మంచి బట్టలు వేసుకోవాలా, మంచి బ్యూటిఫుల్ అనిపించాలి, లేకపోతే మంచిగా ఉండాలని మనం మన రోజు వారి కార్యక్రమంలో మనం తయారైతే చూస్తున్నాం. దేవుడు అది చూసాడా? ఏం చూసాడు దేవుడు? అంతటువంటి మార్పు దేవుడు పిడికి అంత ఉండే బిడ్డలో హృదయంలో దేనికి స్థానం ఇచ్చిన ఏ విగ్రహం దాన్ని ఇబ్బంది పెడుతుంది. మొబైల్ ఫోన్ చాలా మంది చూస్తే ఈ రోజులలో మొబైల్ ఫోన్ తో అడిక్ట్ అవుతున్నాడు. అది ఒక విగ్రహమే. దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయంలో ప్రాధాన్యత అంటూ ఇవ్వాల్సింది ఎవరి కొరకు అంటే దేవుని కొరకే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు బాహ్య మార్పు కాదు, అంతరంగ మార్పును కోరుతున్నాడు. ఎజికేల్ 14:4 దేవుడు చెప్పినట్టు మొదటి మాట ఏంటంటే, కాబట్టి ఇశ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పుము. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేన్ని సూచిస్తుంది? సంఘాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని యొక్క స్వకీనని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనసు తిప్పుకోవాలి. నీ జీవితంలో దేనికి మొదటి స్థానం ఇచ్చావో దాని నుండి మనసు తిప్పుకొని ఎటు తిప్పుకోవాలి? మనసు ఎటు తిప్పుకోవాలి? ఇటు పోతుంటే ఇటు కుడి చేసి తిప్పడం కాదు. ఎటు తిప్పుకోవాలి? మనసు ఎడమ చేసి పోతుంటే కుడి చేసి తిరగాలని అర్థం కాదు. మనసు ఎక్కడ తిప్పాలి? లోకంలో ఉన్న వాటి నుండి ఎటు తిప్పాలి? మనసు క్రీస్తు వైపు తిప్పాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ముందు విగ్రహాన్ని కాలుగొట్టి ఆ కాలుగొట్టని చెప్పలేదు, కానీ ముందు హృదయాన్ని మార్చుకోవాలి దేవుడు చెప్తా ఉంటాడు. విగ్రహం అంటే అక్కడక్కడ నేను పెట్టే వాటి గురించి మాట్లాడట్లేదు. ఓకే, వాటి గురించి నేను మాట్లాడలేదు. హృదయంలో ఉండే విగ్రహం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఎందుకంటే విగ్రహం చేతితో తయారవుతుంది, కానీ విగ్రహాల ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ మొదలవుతుంది? హృదయం మారితే జీవితము మారుతుంది. నేను బయట నిలబెట్టి అక్కడ ఉండే విగ్రహాల గురించి మాట్లాడలేదు, హృదయం గురించి మాట్లాడు. ఈ హృదయంలో మొదటి స్థానం దేవునికి వాక్యము స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, నీవు ఈ మాట, కాబట్టి ఇశ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పుకు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీకు చేయు ఏ కృత్యములన్నిటిని. ఏ కృత్యములంటే అంటే దేవునికి కాకుండా దేవునికి ఇష్టం లేని ఏ పనైనా ఏ కృత్యం లేదు. చెత్త మాటలు తినడం ఏ కృత్యమే. దేవుని ఏం కోరుతున్నాడు తెలుసా? ఫస్ట్ హృదయాన్ని మార్చుకో. హృదయాన్ని మార్చుకో. జీవితం మారుతుంది. పక్కవాళ్ళతో చెప్పండి, హృదయాన్ని మారితేనే జీవితం మారుతుంది. మతేశ్వాసం ఏంటంటే హృదయం నింపినప్పుడు అది హృదయంలో ఏం నింటుంది? ఏం నిండి ఉండాలి హృదయంలో? దేవుని వాక్యం ఉంటే పక్కవాడితో దేవుని పక్కవాడి ఏం చెప్తాం? దేవుడు నిన్ను జీవించిన దాకా చెప్తాం. అదే మన హృదయంలో ఏం చేస్తుంది? చెడ్డ మాటలు తినాలి, ఇట్లాంటి మాటలు వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి ప్రవక్త గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పుకో. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు ఏ క్రియలు అంటే దేవుని అసహించుకుని ఏ క్రియ చేసినా దాని నుండి మనసు తిప్పుకొని క్రీస్తు వైపు తిప్పాలి. అది మానవ యొక్క ఉద్దేశం, మానవ దేవుని యొక్క ప్రణాళిక. ఒక ఆత్మీయుడిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, వివిధ వాటికి నువ్వు ఈ రోజు వరకు ప్రాధాన్యత ఇచ్చావేమో. నీ హృదయంలో అనేక వాటికి మరి ప్రాధాన్యత ఇచ్చావేమో, కానీ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని దేవుడు పాటుపడిన హృదయము. మరి ఇక్కడ గురించి మాట్లాడతాం. నీతి ఫలించినట్టు నీతి ఫలించినట్టు విత్తనము వేయి. ఏం చేయాలంట? నీతి ఎట్లా ఫలిస్తుంది? నీతి ఫలిస్తుంది, విత్తనం ఫలిస్తుంది. ఓకేనా? ఒక విత్తనము జామకాయ విత్తనాలు తీసుకొని భూమి వేస్తే జామకాయ వస్తుంది, అంతేనా? లేకపోతే చిన్న గింజలు వేస్తే చిన్న చెట్టు పోస్తుంది, యాభై గింజలు వేస్తే యాభై చెట్టు పోస్తుంది.
ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇక్కడ నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేడి కోత ఏమయ్యాను కోత కోరినట. ఏంటంట? నీతి అనే ఫలము ఇస్తే ఏమని పంట వస్తాం మనము? జాంకాయలు ఇస్తే సపోటా పంట వస్తాయా? నువ్వు ఏం రా అంటే వాడు ఇంకోటి అంటాడు. ఏంటంటే నువ్వు ఏం రా అని ఒక వ్యక్తిని అనుకో, లేకపోతే ఒక కూతురు రా బదులు ఇంకో కూతురు అనుకో, వాడు 2 కూతురు ఉల్టా పడు. ప్రేమ అనే ఇక్కడ ఏమన్నా నీతి అనే నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయాలి. నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తే నీతి. ఆ నీతి వేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు విత్తనం వేయండి, ప్రేమను కోత మీరు కోయండి, యెహోవాను వెతుకుటయే ఇదే శాస్త్రం అంతా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ మీద నీతి వర్షం పెంచినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి గురుడి. ఇది వ్యవసాయ భాషలో చెప్పబడిన ఆత్మీయ సత్యంగా ఇది మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఏళ్ళ తరబడి దున్నని భూమి గట్టి పడుతుంది, విత్తనము పడిన ఫలించదు. అంటే నీ మనసు అలాగే పాపాన్ని ఒప్పుకోని హృదయం కూడా గట్టి పడుతుంది, కానీ ఫలించదు. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? అందుకని హోషేయ చెప్తుంది ఏంటంటే మీ పాడుపడిన నేలను దున్నుకొనుడి. అంటే పాడుపడిన నేలను ఏమన్నది అక్కడ? ఇక్కడ ఏమన్నది? ఇదివరకు ఎన్నడూ అంటే పాడుపడిన నేలను దున్నుకోండి. అంటే గర్వాన్ని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, హృదయాన్ని దేవుని కొరకు తెరవాలి. ఇది దేవుని కొరకు. ఇప్పుడు ఇవి సరి చేసుకొని నువ్వు ఎంత పెద్దగా పాడవాడు, ఇది సరి చేసుకొని ఎంత చిన్నగా పాడవాడు, నోట్లనే పాడవాడు, ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఇది సరి చేసుకోకుండా ప్రపంచ నలుగులలో అనేకులు ఎంతో గంభీరంగా ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడికి చెందదు అని అంటున్నాడు. రేపు కాదు, వృద్ధాప్యంలో కాదు, ఈ రోజే మనిషి యొక్క హృదయము దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు నీటిని వర్షములా కురిపిస్తాడు. పరిశుద్ధత మన శ్రమ ఫలితం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క కృప ఫలితం అని ఈ లేఖన భాగంలో నుండి చెప్తా ఉంటున్నాను. కనుక ఇవి దేవుని కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధత అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వడమే. చెప్పండి పక్క వాళ్ళతో, పరిశుద్ధత అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వడమే. నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావు ప్రియ దేవుని సంగమా? అడగండి పాప, నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావు. నన్ను కడుతున్నాను తీసుకురాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం అంటే పరిశుద్ధంగా జీవించడమే. పరిశుద్ధత అంటే పాపం చేయకపోవడం మాత్రమే కాదు, కానీ దేవుడికి మొదటి స్థానం ఇవ్వడము అని దేవుడు లేఖన భాగాలు చెప్తుంది. మన సమయం, మన ధనం, మన కుటుంబం, లేకపోతే మరి బాగు అవన్నీ కూడా దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడికి మొదటి స్థానంలో మన హృదయము దేవుడికి మొదటి సింహాసనంగా అని దేవుడికి అప్పగించాలి అని మనం నేర్చుకోవాలి. ప్రశ్నకు మరి మనం ఏం సమాధానం చెప్తామంటే పక్కవారైనా నీపైన అంటే ఆత్మీయ అనుభవం వేదికలు చేసుకోవాలంటే నా హృదయము దేవుడి కంటే గొప్పదిగా భావించేది ఏదైనా అది హృదయంలో ఏది హృదయంలో దేవుడికి గొప్పది అంటే ఏమన్నా మొబైల్ మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మొబైల్ పెద్దలు ఏం చేస్తారు? డబ్బు ప్రాధాన్యత ఇస్తారు. ఇవి దేవుని నుండి దూరం చేస్తారు. దేవుడిని పరిశుద్ధంగా దేవుని వెతుకుంటున్నాను, దేవుడిని నీతివంతుడైన దేవుడిని నేను నీతిగా ఆరాధిస్తున్నానా అని దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని ఆశీర్వాదం కొరకు వెతకాలని నేను ఆశపడుతున్నామా, లేకపోతే ఆరోగ్యం కొరకు దేవుని వెతుకుతున్నామా? ఏదైనా దేవుడి ఇవ్వాలని కానీ దేవుడు ఒకటి కోరుతున్నాను. ఏంటంటే దేవుడు నీతిని పరిశుద్ధతను కోరుతా ఉంటాడు. మరి దేవుడు నా హృదయం ఇంకా దేవునికి మృదువుగా ఉందా, లేకపోతే ఇంకా కఠినంగా పాపము లేకపోతే అపరిశుభ్రంతో ఇంకా దేవుని సన్నిధిలో ఉందా అని దేవుని సన్నిధిలో మనం ఈ మధ్యంతర సమయంలో దేన్ని బట్టి దేవుడిని స్తుతించాలని ఆశపడుతున్నాం. మధ్యంతర సమయంలో దేవుని మందిరానికి వచ్చేది దేవుడిని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. ఈరోజు మధ్యాహ్న సమయంలో నేను అడుగుతున్నాను, మనం వస్తున్నాను, దేన్ని బట్టి దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాను? ఏ హృదయంతో దేవుని స్తుతిస్తున్నావు? ఏ మనిషిలో దేవుని సృష్టిస్తావు? ఏ ఉద్దేశంతో దేవుని సృష్టిస్తావు? ఏ ఒక ఆలోచనతో దేవుని సృష్టిస్తావు? దేవుడు కోరుకునేది అనవసరమైన విషయాలు కాదు. దేవుడు ఎవరైనా ఒకటే సూర్యాన్ని ఒప్పించున్నాడు. లేఖ గ్రంథంలో చూస్తే ఇక్కడ చూడాలి, ఇక్కడ
మీకు అనుబంధం లేదు 4వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయును. ఒక్క నిమిషం. ఇక్కడ ఏమన్నది? ఇక్కడ ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేసుకోవడం చేస్తుంది అందుది నమస్కారము చేతుంది. ఇక్కడ వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతులు. ఒక్క నిమిషం. ఏం తీసుకొని వచ్చి దేవుని దర్శించాలనుకున్నారు మీరు? వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలిగజేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుష్యుడా, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొని కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఏమవుతున్నాడు దేవుడు? డబ్బు పోకుండా, బలి పోకుండా, మంచి మనసు పోతుందా? ఏమవుతున్నాడు ఇక్కడ? దీన మనసు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించాలి. ఇప్పుడు మనకు లాంగ్వేజ్ ఏమొస్తుంది? దీన మనసు కలిగి ప్రవర్తించాలంట. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. అంతే కదా యెహోవా దీన్ని ఆలోచించినాడు. ఈరోజు చాలా మంది ప్రపంచంలో పరిశుద్ధత అంటే ఉపవాసాలు చేయడం. పరిశుద్ధత అంటే ఏంటి అంటే ఉపవాసాలు చేయడం, ఎక్కువగా ప్రార్థించడం, సంఘానికి రావడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అనుకుంటారు అని చెప్తున్నారు. అవన్నీ మంచి విషయాలు. కానీ మీకందరిలో ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ రాయబడినటువంటి దేవుని సంతోష పెట్టడానికి మనుషులు చేసే ప్రయత్నాలు ప్రవర్తిలా ప్రశ్నించినది ఏంటంటే, దేనితో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాను. మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? దేనితో నన్ను అడిగితే నేను బైబిల్ అర్థం వచ్చినాను దేవుని సన్నిధి అంటే కూడా దేనితో దేవుని సన్నిధానికి వచ్చాను. అఫ్ కోర్స్ ఒక కాంగ్రెస్ అలా దేవుడు అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అంత సంతోషిస్తాడు, ఎంత కాంగ్రెస్ దేవుడు అంత సంతోషిస్తాడు, ఎన్ని ఉపవాసాలు చేస్తే దేవుడు అంత సంతోషిస్తాడు. కానీ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కానీ వేరేందో పనులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు కోరేది 3 విషయాలు రాసి పెట్టుకోండి. న్యాయముగా నడుచుకోవాలి. దేవుడు కోరేది ఏంటి దగ్గర నుంచి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? న్యాయముగా నడుచుకోవాలి. రెండవది మరి ఇక్కడ చూస్తే న్యాయముగా నడుచుకుంటా. న్యాయముగా కేవలం కోర్టులలో జరిగే న్యాయం కాదండి. దేవుని దృష్టిలో వ్యాపారంలో నిజాయితీ, మాటల్లో సత్యం, కుటుంబంలో విశ్వసనీయత, మరి జీవించే జీవనంలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఇవన్నీ న్యాయమే. పరిశుద్ధత అనేది కేవలం ఆదివారం మాత్రమే కాదు, సోమవారం నుండి శనివారం వరకు జీవించే జీవన విధానం మనకు కూడా కల్పించాలి. పరిశుద్ధత మన పరిశుద్ధత ఇతరులకు తక్కువ చూడాలని కాదు, కానీ పాపాన్ని ద్వేషించాలి, కానీ పాపిని ప్రేమించాలి. అదే క్రీస్తు స్వభావం. ఈ మధ్యాహ్నకాల వేళలో దేవునితో వినయంగా నడుచుకుంటా, వినయం లేకుండా పరిశుద్ధత రాదు అని లేఖన భాగం చెప్తామని. కనుక మరి దేవుడు కోరేది ఒకటే, నీతి, న్యాయమైన పరిశుద్ధత. ఇక్కడ రాయబడింది ఇక్కడ ఏం కోరుతున్నాడంట దేవుడు? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. అదే దేవుడు ఒప్పుకునేది. ఆ దీన మనసు వినయం కలిగి దేవుని దర్శిస్తే అప్పుడు నీ ప్రార్థన దేవుని ఎదుట చేర్చబడుతుంది. వివిధ ఎమ్యూనిటీస్ కి, లేకపోతే వివిధ పరిస్థితులకు, లేకపోతే వివిధ డెకరేషన్స్ కి, వివిధ లైట్లకు, లేకపోతే వివిధ సౌండ్ సిస్టమ్లకు చాలా మంది అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఆకర్షించుకునే వాటిని ఎక్కువ ఆకర్షించుకొని ఆరాధించాలని చూస్తుంటారు. కానీ దేవుని కోరేది ఒకటే, నీ హృదయం పరిశుద్ధం. దేవుని కోరేది ఏంటి? నీ హృదయాన్ని కోరుతాడు దేవుడు. నీ హృదయం దేవునికి ప్రీతికరంగా ఉందా అది చూస్తాడు దేవుడు. అందుకని ఈ రోజు మనం దేవుని దృష్టిలో నిజాయితీగా బ్రతున్నామా, సత్యంలో బ్రతున్నామా, కుటుంబంలో విశ్వసనీయత, మరి స్వచ్ఛమైన మనసు కలిగి దేవుని ఎదుట జీవిస్తున్నామా అని దేవుడు చూస్తాం. కనుక మరి దేవునితో వినయంగా నడుచుకుంటా, వినయం లేకుండా పరిశుద్ధుడు ఉండదు. గర్భం పరిశుద్ధ శత్రువు దేవుని వినయవంతులో నివసిస్తాడు. ఈ రోజు నీలో వినయం ఉందా, నీలో పరిశుద్ధత ఉందా, నీలో సత్యం ఉందా, నీలో యథార్థత ఉందా, నీలో
నీతి ప్రవాహములా ప్రవహిస్తుందా? ఈ ప్రశ్నతోటి ఈరోజు మనం ఇంటికి వెళ్దాం. నీ హృదయము దేవునికి ఇచ్చే బలులో, అర్పించే ఆరాధనలో నీతి యథార్థంగా సత్యంలో దేవుడికి కనపరుస్తావా? ఈరోజు మనం దేవుని సత్యంలో మన హృదయాన్ని కనపరుస్తాం. దేవుడి కోరుకున్నది ఒకటే, బలు కాదు, లేకపోతే ఇంకేదో కాదు, ఇంకేదో పాట ఇంకేది కాదు, పరిశుద్ధత దేవుడు కావచ్చు. ఆమె స్పష్టంగా రాయబడి దాంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడ మీ పాటలు మీ స్వరమండలి ప్రార్థనకు వినుట నాకు మనస్సు లేదు. మనసులో పెట్టుకొని దేవుని యొక్క మనం ఏం నేర్చుకున్నామో దాన్ని బట్టి దేవుని కొరకు నీతివంతమైనటువంటి సత్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించి మనం జీవించడమే కాదు, ఇతరులకు ఒక రోల్ మోడల్ గా, ఇతరులకు ఇన్స్పిరేషన్ గా నీ ఆత్మీయ జీవితం నిన్ను బట్టి అనేకులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నీ జీవితం ద్వారా దేవుని అది మన ప్రపంచంలో దేవుడు ఏ ఉద్దేశంతో అయితే దేవుడు ఒక మనిషిని నిర్మించాడో ఆ ఉద్దేశం ప్రపంచానికి చూపించినప్పుడే అప్పుడు దేవుడు నీ జీవితం ద్వారా దేవుని నామానికి పైన ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి పిలిపి దేవుడు దీవించారు. దేవుని యొక్క మాటలు శ్రేష్టమైన మాటలు మనం విన్నాము. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు మన హృదయాన్ని దేవుని ఉంచి నా ఆరాధన మాత్రమే కాదు, నా హృదయాన్ని కూడా స్వీకరించు. నా జీవితంలో దాగి ఉన్న ప్రతి విగ్రహాన్ని కూర్చివేయవా, నాలో నీ గర్వాన్ని తొలగించు. నీతి, కనికరము, ప్రేమ, వినయంతో కూడిన పరిశుద్ధ జీవితం నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాం. దేవుని ఎదుట మరి పరిశుద్ధత లేకుండా ఆరాధన దేవుడు అంగీకరించదు. దేవుని మహిమను మరి చూడాలి. ఆరాధనలో పరిశుద్ధత, కుటుంబంలో పరిశుద్ధత, ఆర్థిక విషయాల్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, జీవించే జీవనంలో పరిశుద్ధత. దేవుడు అవన్నీ చూస్తాడు కనుక నీ జీవితంలో దేవుని వరకు ఒక నిజమైనటువంటి ఆరాధన చేసే బిడ్డగా ఉండాలి. అన్ని విషయాల్లో నీతి, నిజాయితీ, పరిశుద్ధత చూపెట్టాలి. అదే దేవుడు కోరుకునేది. ఆ హృదయంలో దేవుడికి సంపూర్ణ స్థానం ఇవ్వడం ఇచ్చినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. మన హృదయం దేవుడికి పూర్తిగా అర్పించబడినప్పుడు ఆయన ఆరాధన అంగీకరించబడుతుంది. మన ప్రార్థన శక్తివంతం అవుతుంది. మన జీవితం దేవుడికి మహిమగా ఉంటుంది. ఈరోజు నిన్ను ప్రశ్నించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నా హృదయంలో దేవుని కంటే గొప్పదిగా మారినది ఇదేనా? నేను దేవుని వెతుకుతున్నానా, లేక ఆయన ఆశీర్వాదాలను వెతుకుతున్నానా? నేను దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తున్నానా? నా హృదయం ఇంకా మృగంగా ఉందా, లేక పాపం వల్ల గట్టిపడిందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అడుగు. దేవుని సన్నిధిలో మధ్యాహ్న సమయంలో నీ హృదయంలో దేవుని మనసుతో ఏకీభవిస్తుందా? మన హృదయంలో అనేక విగ్రహాలు ఉంటాయి. ప్రతిష్ట, అధికారత, స్వార్థం, అసూయ, క్షమించలేని మనసు, రహస్య పాపము, మనుషుల ప్రశంస కోసం జీవించడము. మన హృదయంలో దేవుని స్థానాన్ని ఏది ఆక్రమిస్తుందో అదే మన విగ్రహం. బయట నిలబెట్టిన దాని గురించి కాదు మనం మాట్లాడాల్సింది. మన హృదయంలో ఏది దేవుని అసహించుకునేది తీసివేయాలి. మరి అవన్నీ కూడా సరి చేసుకొని దేవుని సన్నిధిలో నిజమైనటువంటి ఆరాధన దేవుని సన్నిధిలో చేయాలి. పరిశుద్ధత లేని ఆరాధన దేవుడు అంగీకరించదు. పరిశుద్ధమైన హృదయాన్ని వచ్చిన ప్రార్థన కూడా దేవునికి ప్రియమైందని లేఖన భాగంలో మనం నేర్చుకున్నాం. అందుకే మనం ముందుగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉంచి, ప్రభువా నా ఆరాధన కంటే ముందు నా హృదయాన్ని పరిశుద్ధపరచము అనే ప్రార్థన ప్రారంభించాలి. నేను దేవుని సంతోష పెట్టడానికి ఆరాధిస్తున్నాను, లేక మనుషులందరి కోసం ఆరాధిస్తున్నాను? నా ప్రార్థనకు నా జీవితం సాక్ష్యం ఇస్తుందా? అది చూసుకోవాలి. నా ప్రార్థనకు నా జీవితం సాక్ష్యం ఇస్తుందా? నా పాట ఇంకా పరిశుద్ధత తోడుగా ఉందా? నా బలి కంటే నా వీధేత గొప్పగా ఉందా? అది పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి.